బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో ఒక గ్రామం ఉలిక్కిపడింది. గ్రామంలోని శివాలయంలో ఇద్దరు అఘోరీలు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చంద్రగ్రహణం రోజు మాంసం, ఇతర వస్తువులతో క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. వారిని వెంటనే గ్రామం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి అఘోరీలను అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఒక గ్రామంలో అఘోరీలు క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రోజున ఆ సమయంలో ఇద్దరు అఘోరీలు అక్కడ క్షుద్ర పూజలు చేశారు. గుంటూరు జిల్లా ఏదైతే గుంటూరు టౌన్ కు పక్కన్నటువంటి గోరింట్ల రెడ్డిపాలెం రెండు ప్రాంతాల మధ్య అఘోరీలు ఒక శివాలయం దగ్గర ఉంటున్నారు. ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి రేకుల షెడ్ లో ఉండి అక్కడ వాళ్ళు పూజా కార్యక్రమాలు రోజు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. చంద్రగ్రహణం రోజున ఏదైతే చంద్రగ్రహణం సమయంలో అక్కడ వాళ్ళు రాత్రి సమయంలో మాంసం, మందు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి క్షుద్ర పూజలు అన్ని కూడా వాటిని పెట్టి చేయటం జరిగింది. అది చూసినటువంటి స్థానికులు కొంతమంది వాటిని వీడియోలు తీసి తర్వాత రోజు వైరల్ చేశారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రోజు ఉదయం నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ శివాలయం వద్దకు చేరుకున్నారు. శివాలయం వద్ద ఉన్నటువంటి అఘోరీలతో వాగ్వాదానికి దిగారు. వెంటనే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా వాళ్ళతో వాదనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అఘోరీలు మాత్రం గ్రామం మంచిగా ఉండాలని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి జరగాలని మేము ఇక్కడ పూజలు చేశాం తప్ప ఇక్కడ ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదంటూ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ హోమానికి సంబంధించినటువంటి కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్లతోనే గ్రామస్తులు కూల్పించారు. అక్కడ వాళ్ళ త్రిశూలాన్ని కూడా భూమిలో గుచ్చి అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమం నిర్వహించారు. ఆ హోమగుండాన్ని వాళ్ళతోనే ధ్వంసం చేయించారు. అక్కడ ఉన్నటువంటి త్రిశూలాన్ని కూడా వాళ్ళతోనే పీకించారు. ఆ వీడియోలు కూడా మనం చూడొచ్చు. వాళ్ళతో గ్రామస్తులు ఏ విధంగా వాగ్వాదానికి దిగారో, వాటిని ఏ విధంగా అక్కడి నుంచి పీకిస్తున్నారు. తర్వాత వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వారి నుంచి తెలుసుకున్న తర్వాత గ్రామస్తులు ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అఘోరీల్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మొత్తంగా ఇదంతా కూడా గ్రామంలో పెద్ద ఎత్తున అలజడికి తావిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అఘోరీలు వచ్చి క్షుద్ర పూజలు చేయటాన్ని పెద్ద ఎత్తున చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రగ్రహణం రోజున ఆ సమయంలో అక్కడ మందు, మద్యం పెట్టి ఏదైతే క్షుద్ర పూజలు చేశారనేది గుంటూరు జిల్లాలతోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక పక్క అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతంలో ఏదైతే అఘోరీలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, ఆ శివాలయంలో ఏ విధంగా ఉంటున్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. మొత్తంగా సాధారణ భక్తులు కూడా ఆ శివాలయానికి రాకుండా అక్కడ అఘోరీలు కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు. పూజకు వస్తుంటే మీరు అవసరం లేదు, మేమే పూజలు చేసామంటూ కూడా తిప్పి పంపుతున్నటువంటి పరిస్థితి ఉందంట. మొత్తంగా అఘోరీలు చేసినటువంటి పనులకు సంబంధించి, ఆ పూజలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం, మొత్తంగా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించే విధంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడ గుమికూడి వారితో గొడవ దిగినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసుల పరిస్థితిని చక్కదిద్దేందుకు వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే నరేంద్ర, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఎవరైనా పంపించడం జరిగిందా, లేదంటే వాళ్ళు గ్రామ శ్రేయస్సు కోసం అని చెప్పేసి అంటున్నారు. అసలు దీని వెనుక ఎవరైనా ఉన్నారా, లేదంటే కేవలం గ్రామ శ్రేయస్సు కోసమే వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీళ్ళు? మొత్తంగా ఈ అఘోరీలు వీళ్ళిద్దరూ, ఒక లేడీ అఘోరో అదే విధంగా ఒక పురుష అఘోరో, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళు ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి రేకుల షెడ్ లోకి ఎలా వచ్చారు, ఆ శివాలయంలో పూజలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు దాకా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేకుంటే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఆ శివాలయంలో రెగ్యులర్ గా కూడా పూజలు జరిగేటువంటి పరిస్థితి కూడా లేదంట. అందువల్ల పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు కూడా అక్కడ ఆ రోజు అక్కడ ఏదో హోమాలు చేసుకుంటూ ఆ శివాలయంలో పూజలు చేస్తున్నారు కదా అని ఎవరు పట్టించుకోవాలా. ఎప్పుడైతే నిన్న చంద్రగ్రహణం సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి స్థానికులంతా కూడా
వారి మీద ఆగ్రహంతో ఉన్నారు. ఇలా పూజలు చేసే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి లేదు, అసలు మీరు ఇక్కడ శుద్ర పూజలు ఎందుకు చేశారంటూ ఈ రోజు ఉదయం నుంచి అక్కడికి చేరుకున్నటువంటి గ్రామస్తులంతా వాళ్ళని ప్రశ్నించినటువంటి సమయంలో మేము గ్రామం మంచిగా ఉండాలని, గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు మాత్రమే ఈ శుద్ర పూజలు కాదు, ఇవి మామూలు పూజలు చేసామంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గ్రహణ సమయంలో ఈ విధంగా పూజలు చేస్తే మంచి జరుగుతున్నట్టు కూడా వాళ్ళు గ్రామస్తుల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం దానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. మీరు చేసింది శుద్ర పూజలే, ఆ వీడియోలన్నీ కూడా మేమన్నీ కూడా చూసాము, అసలు మీరు ఈ గుళ్ళో ఏం చేస్తున్నారు, ఈ గుళ్ళో మీరు పూజలు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ హోమగుండాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఇక్కడ త్రిశూలాలు కానీ లేకుంటే ఇవన్నీ కూడా మందు మాంసం లాంటివి తీసుకొచ్చి పెట్టడం ఏంటంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయటం, వెంటనే వాళ్ళు అక్కడ నిర్మించినటువంటి హోమగుండాన్ని కూడా వాళ్ళతోనే ధ్వంసం చేయించారు. అక్కడున్నటువంటి త్రిశూలాన్ని కూడా పీకి మీరు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా వారితో ఆందోళన దిగినటువంటి పరిస్థితి, వాళ్ళతో గొడవ పడినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు కూడా దీనికి సంబంధించి వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.